తిరుపతమ్మ గోపయ్య స్వామి 16 రోజుల పండగ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే అలంకరణ బాగుంది. 16 రకాల ప్రసాదాలు పెడతారు. అవి టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ భజన కార్యక్రమం, పాటలు వినే కొద్దీ వినాలనిపించింది. అర్ధరాత్రి 2 అయింది అయినా సరే ఇంకా ఆపేశారు అప్పుడే అనిపించింది అనమాట. చూడండి వీడియో మొత్తం పెట్టాను. ప్రసాదాలు కూడా ఏ ప్రసాదాలు చూడండి, అన్నీ చూపించాను నేను ఏమేమి పెట్టారో అవన్నీ చూపెట్టి తిన్నాను కూడా, తినటం కూడా చూపెట్టాను. మరి మీకు కూడా చూపించాలి కదా, అందుకని ఈసారి తినటం కూడా చూపించాను అనమాట. చూడండి. అలాగే ఆ రోజు అమ్మవారి దేవస్థానంలో హోమకొండ కార్యక్రమం కూడా ఉంటది. అమ్మవారి నిజ స్వరూపం ఆ రోజు హోమకొండ కనిపిస్తూ ఉంటది. ఈ యొక్క 7 గంటల కాడి నుంచి దేవస్థానం కాడ బయలుదేరి సాయంత్రం దేవస్థానంకి వచ్చేటప్పటికి 12 నుంచి 1 గంట లోపు హోమకొండ కార్యక్రమానికి వస్తుంది. మన గ్రామంలో ప్రతి వాడ తిరుగుతూ అమ్మవారు దేవస్థానానికి మళ్ళీ బయలుదేరి వచ్చి హోమకొండ కార్యక్రమంలో ఆమె నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని भाई लाना गुदे दी लाना भाई अब की ए निकाला एक खुला है भाई एक ఆ శాస్త్రి పక్కంటారా బాబు బాయ్ శాస్త్రి పక్కంటారా పుట్టలు పడతావు ఇద్దరు శాస్త్రం గోవిందా 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 జై శ్రీ లక్ష్మీనందలకి చిరుగోపకు రేణుడ కపజల్లకి అమృపోతరాజుకి నమో నాగరాజుకి జై శ్రీ నీలంపటం వార్తలకి ఏర్కొండవడ గోవిందా 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 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ జై శ్రీ లక్ష్మీనందలకి జై చిరుగోపకు జై రేణుడ కపజల్లకి జై అమృపోతరాజుకి నమో నాగరాజుకి జై నారాయణ గోవిందో జై గోమాతాకి జై వైదా గోవిందా వైదా గోవిందా మాయా
సరస్వతి ఆలన కన్యమాకరం సరస్వతి పో వచ్చింది ఏ నాగమల్లి అంటే ఆ యొక్క తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి యొక్క శేష ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వామి ఏ స్వామి అంటే శేషనాగు చూడు కంట నల్లాన కనుగుండి రాన కంట నల్లాన కనుగుండి రాన కంట నల్లాన కనుగుండి రాన కంట నల్లాన కనుగుండి రాన కంట నల్లాన తగదగన రాన నల్లాన కనుగుండి రాన నాగయ్య నో
ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇదిగోండి ప్రసాదాలు, ఇవన్నీ చెప్తాను చూడండి. టైం వచ్చి ఇప్పుడు 1:30 అయింది. నేను పడుకునేపాటికి 2 అయిపోయింది. మళ్ళీ వెళ్ళా గుడికి. ఇదిగోండి ప్రసాదాలు వచ్చి 16 రకాలంటే గారె, పూర్ణం, పొంగలి, జీరా రైస్, పులిహోర, దద్దోజనం, సేమియా కేసరి, హల్వా, బూందీ, పట్కి బెల్లం, చక్కెర పొంగలి, లడ్డు, జిలేబీ, కాదు జాంగ్రీ, చిలుకాను, లావు శనగలు, అరటికాయ. 16 రకాల ప్రసాదాలు ఇవన్నమాట. టేస్ట్ మట్టుకి చాలా బాగున్నాయి. ఇక్కడే గుళ్ళో వండిచ్చారు. స్వీట్స్ వచ్చి చీరాల నుంచి తెప్పించారు. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. భోజనాల వీడియో కూడా ఉందండి. భోజనాలు కూడా చాలా బాగుంటాయి. అందరూ ఊరు మొత్తం పెడతారు. ఊరు మొత్తమే కాదు, ఎంతమంది వచ్చినా భోజనం ఉండిద్దండి. అనౌన్స్ ఇస్తారు. అది కూడా వీడియో చేశాను. దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. తింటాం చూసారా అండి, కొంచెం ఎలక తింటున్నట్టు తింటున్నాను. ఊరక మీకు చూపిస్తాకి. ఈ టైంలో అసలు తినలేం కదా. పొద్దున్నే మూత పెట్టేసుకొని పొద్దున్నే టిఫిన్ కింద ఇవే తినేసాం. నాకే కాకుండా మా పిల్లలకు కూడా మల్లెలు తెచ్చుకున్నాను. పిల్లలు పొద్దున్నే లేచి అడుగుతూ ఉంటారు కదా మమ్మీ అని. వాళ్ళు వస్తామన్నారు కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది పిల్లలకి, అందుకే పిల్లల్ని తీసుకువెళ్ళలేదు. అర్ధరాత్రుల దాకా ఎక్కడ ఉంటారులే పిల్లలని, లేకపోతే ఉండేవాళ్ళు. ఎగ్జామ్ ఉందని లేరు. సరేనండి, ఇది ప్రసాదాలు. ఈసారి తినటం కూడా చూపించాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్. ఇదిగోండి మన కన్నయ్యని చూడండి. శివరాత్రి రోజు ఇలా అలంకరించుకున్నాం. ఉంటా మరి, బాయ్.